దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. లైవ్లో పార్టిసిపేట్ అవుతున్నా మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ మోసెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, గ్రేస్ టైమ్ చర్చ్. మరి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనాత్మకమైన సందేశములతో మీ ఎదుటికి వస్తున్నాను. ప్రియులరా, ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించునుగాక. హైదరాబాద్ ప్రాంతానికి కనుక చెందిన వారైతే మరి ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం మరి బెత్లహేం స్కూల్లో, మల్కాజ్గిరి, మల్లికార్జున్ నగర్ బెత్లహేం స్కూల్లో చక్కటి ఆరాధనలు జరుగుతున్నాయి. 9 o'clock టు మరి 11 o'clock వరకు ఉదయకాల సమయం. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చాలా మంచిదండి. మా కొరకు, ఈ పరిచయ కొరకు ప్రార్థించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వారికి కూడా తెలియచేయాలని కోరుకుంటున్నాం. మరి అనేకసార్లు మరి రాసిన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా రాసిన పాటల్లోంచి మరి అనేకం పాడుతున్నాం. వాటిని మీరు కూడా నేర్చుకోవచ్చు, పాడవచ్చు, మాతో కలిసి ఆరాధించవచ్చు. ఈ మందిరాలకు కూడా పాడవచ్చు. మరి వాటిలోంచి అనేకమైన పాటలు పాడుతున్నాను. సహాయకుడా నీవే, నా సహాయం నీవని, అలాగే చల్లని చూపులతో యేసయ్యా యేసయ్యా అని, నీవే నా ఆశ్రయం, నీవే నా దుర్గమని ఒక పాటను మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా ఆదరణ యేసయ్యా. నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా ఆదరణ యేసయ్యా. నీవుంటే నాకు చాలు, మనసులో నెమ్మది, నీవే నాకు బలము, దినములంతా ఆరోగ్యం. నీవుంటే నాకు చాలు, మనసులో నెమ్మది, నీవే నాకు బలము, దినములంతా ఆరోగ్యం. నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా ఆదరణ యేసయ్యా. నీవే నా ఆదరణ యేసయ్యా. నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా ఆదరణ యేసయ్యా. నీ ప్రేమే నాకు చాలు, మనసులో ధైర్యము, నీవే నాకు జీవం, ఆత్మలో సమృద్ధి. నీ ప్రేమే నాకు చాలు, మనసులో ధైర్యము, నీవే నాకు జీవం, ఆత్మలో సమృద్ధి. నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా ఆదరణ యేసయ్యా. నీవే నా ఆదరణ యేసయ్యా. నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా ఆదరణ యేసయ్యా. నీవే నా ఆదరణ యేసయ్యా. నీ తోడు నాకు చాలు, మనసులో సంతోషం, నీవే నాకు మహిమ, క్షేమమే నా వెంట. నీ తోడు నాకు చాలు, మనసులో సంతోషం, నీవే నాకు మహిమ, క్షేమమే నా వెంట. నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా ఆదరణ యేసయ్యా. నీవే నా ఆదరణ యేసయ్యా. వీళ్ళ ఆదరణ లేకుండా ఉంటున్నావా? మనసులో నెమ్మది లేదా?
ఒకవేళ ఆరోగ్యాన్ని కోల్పోయావా, మనసులో ధైర్యం చెడిపోయిందా, మనం ఏ బలము లేకుండా ఉంటున్నావా, ఏ క్షేమము లేదా? నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా ఆదరణ యేసయ్యా, నీవే నా ఆదరణ యేసయ్యా. నీ ప్రేమే నాకు చాలు, మనసులో ధైర్యము, నీవే నాకు జీవం, ఆత్మలో సమృద్ధి. పాడుదామండి. యేసయ్యా నీకు వందనాలయ్యా, నీ ప్రేమే నాకు చాలు, మనసులో ధైర్యము, నీవే నాకు జీవం, ఆత్మలో సమృద్ధి. నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా ఆదరణ యేసయ్యా, నీవే నా ఆదరణ యేసయ్యా. నీ తోడు నాకు చాలు, మనసులో సంతోషం, నీవే నాకు మహిమ, క్షేమమే నా వెంట. నీ తోడు నాకు చాలు, మనసులో సంతోషం, నీవే నాకు మహిమ, క్షేమమే నా వెంట. నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా ఆదరణ యేసయ్యా, నీవే నా ఆదరణ యేసయ్యా, నీవే నా ఆదరణ యేసయ్యా, మీరే నా ఆదరణ యేసయ్యా. అవును, మంచి దేవుడు మనకు ఆదరణకర్తగా ఆదరణగా ఉంటున్నాడు. మనం ఒకవేళ ఎవరు మనల్ని ఆదరించకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ తోడైండి మన జీవితాల్ని, మన కుటుంబాల్ని ఆదరిస్తూ ఉన్నాడు. మీ జీవితాల్ని దేవుడు ఆదరించునుగాక. ఈ సందేశముల ద్వారా ప్రతిదినం కొన్ని దినాలు లైవ్లోకి రాలేకపోయాను. మరి ఇక నుంచి ప్రతిరోజు కూడా, ప్రతి దినము కూడా, ప్రతి డే, నాట్ డే ఆఫ్టర్ డే, లేదా నాట్ వీక్స్లీ వన్, మంత్లీ వన్, అలా కాకుండా ఎవ్రీ డే, మండే టు మరి సండే వరకు, లేదా సాటర్డే టు సాటర్డే, మండే టు మండే, ఎవ్రీడే, ప్రతిరోజు కూడా మీ ముందు ఉండాలని ఆశిస్తున్నాను. మరి మీరు అనేకులు బలపడుతున్నారు, బలపడాలా. మరి మీ జీవితాలు దేవుని కార్యాలు అనేకము చూడాలా. ఈ పరిశుద్ధాత్మ ద్వారా, మరి దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క అభిషేకము ద్వారా మీ జీవితాల్లో బలమైన కార్యాల చేత నింపబడబోతున్నారు. ప్రభు చేత తాకబడబోతున్నారు. మీరుంటున్న స్థలంలో, మీరుంటున్న పని స్థలంలో, షాప్లో, లేదా మీరు చేస్తున్న పొలంలోనే, ఒకవేళ నెట్ ద్వారా, ఈ యొక్క సందేశముల ద్వారా వింటున్నప్పుడే హీల్ కాబోతున్నావు. నీ జీవితంలో మిరకల్స్ చూడబోతున్నారు. మాట్లాడుతుండగానే దేవుని కార్యాలు మీ జీవితంలో, నా జీవితంలో జరగబోతున్నాయి. అయితే దీనికి ఒకటి కావాలా? నీ నుంచి ప్రభు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. బై ఫెయిత్, విశ్వాసముతో ఏ స్థలంలో ఉన్నా, ఎంత డిస్టెన్స్లో ఉన్నా, నువ్వు అమెరికాలో ఉన్నా, లేదా న్యూజిలాండ్లో ఉన్నా, జపాన్లో ఉన్నా, చైనాలో ఉన్నా, ఎనీ కంట్రీ, యూరప్లో ఉన్నా, చైనాలో ఉన్నా, కంట్రీ కాదు, డిస్టెన్స్ కాదు, ప్లేస్ కాదు, ఈ వాయిస్ వింటున్న సమయంలో దేవుని యొక్క స్పిరిట్, గాడ్స్ యొక్క స్పిరిట్, గాడ్స్ యొక్క అనాయింటింగ్, ఆయన మేనిఫెస్టేషన్ పవర్, ఆయన గ్లోరియస్ పవర్ నీ జీవితంలో, నా జీవితంలో పని చేయబోతుంది. విడుదల కలగబోతుంది. నీ సమస్య నుంచి, నీ కష్టం నుంచి, నీ వ్యాధి నుంచి
నీ భయం నుంచి విడుదల కాబోతుంది. మరి ప్రభు వచ్చే ఈ సమయంలో రాకడ సమీపంగా ఉంటుంది. ఇంకా ప్రభు నెరగకపోతే రక్షించమని ఆ ప్రభుని విశ్వసించు, బాప్టిజం తీసుకో, నమ్ము, మందిరానికి వెళ్ళు, నీ స్థలములున్న మందిరానికి వెళ్ళు, ఆత్మీయంగా నడిచే. ఏ మందిరమైనా పర్వాలేదు, ఎటువంటి మందిరమైన పేరు ఏదున్నా పర్వాలేదు, మందిరానికి వెళ్ళు, ఆరాధనకి వెళ్ళు, ఆరాధించు. ఆ ప్రభు మరి ఏదో ఫారెన్ కంట్రీలో దేవుడు అనక సర్వ సృష్టికి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసయ్య, యేసు క్రీస్తు ద్వారా మరి నిత్య జీవాన్ని, ఆ పరలోకాన్ని నీవు నేను స్వతంత్రించుకోగలం. మరి ఇంకా ప్రభుని అంగీకరించకపోతే, రక్షణ పొందకపోతే ఇది మరి ఇంకా కృపాకాలం ముగిసిపోతుంది. రక్షణ కాలం అనగా ఇంకా టైం అయిపోయింది. ఇక చివరిగా గ్రేస్ పీరియడ్ అయిపోతుంది. ఆ రాకడ మినిట్స్, నాట్ అవర్స్, నాట్ డేస్, నాట్ మంత్స్, అయితే ఇంకా ఇయర్స్ కాదు. ప్రభు వచ్చే సమయం చాలా దగ్గరగా ఉంది. నిన్నటి దినాన అంటే లాస్ట్ నైట్ ఫ్రైడే అంతా ఆరాధించాం. ప్రతి వారం నాట్ ఫర్ మంత్లీ వన్స్ టైం ఆన్లైన్ ప్రేయర్ కాదు, ప్రతి వారం కూడా ఆరాధన చేస్తున్నాం. 10 o'clock to 2 o'clock వరకు ఆరాధన, పాటలు, వాక్యం. చక్కగా జనులంతా వాక్యాన్ని వింటున్నారు, ఆదరించబడుతున్నారు. అలాగే ఈ యొక్క సందేశములు మీకు ఎంతో బ్లెస్సింగ్గా ఉండబోతున్నాయి. మీ స్పిరిచువల్ లైఫ్కి, మీ కుటుంబానికి, మీ పిల్లలకు. ఇంకో విధంగా చెప్పాలంటే మీ బాడీలో కూడా దేవుని కార్యం జరగబోతుంది. మీ స్పిరిట్లో కూడా, మీ మైండ్లో కూడా. మీరు చేస్తున్న చేతి పనులలో మరి దేవుడు దర్శించాలా, ప్రభు కార్యం చేయాలా. ఒకవేళ రోగివై ఉన్నావా, నెమ్మది లేదా, శ్రమలో ఉన్నావా, దరిద్రతలో ఉన్నావా, మరి లేకపోతే కష్టములో ఉన్నావా, ఏది ఏమైనా కానీ ఇప్పుడప్పుడు అంటూ ఉంటాం, మరి నా శ్రమ, నా కష్టం ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరికి తెలియదని మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. అలా బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒంటిగా నువ్వు బాధపడుతున్నావు, ఎవరు తోడు లేరేమో, ఎవరి సహాయం నీకు జరగట్లేదేమో, ఎవరి సహాయం చూడలేకపోతున్నామో, నో ప్రాబ్లం. ఎవరి సహాయం లేకపోయినా ప్రభు యొక్క సహాయం నీకు ఉంది. ఎవరు తోడు లేకపోయినా దేవుని యొక్క తోడు ఉంది. ఎవరి చేయుత లేకపోయినా ప్రభు యొక్క చేయుత నాకు నీకు ఎల్లప్పుడూ నిత్యముగా ఉన్నది. నీ పరిస్థితులు ఎట్లా ఉన్నా, అవును, ప్రభు వైపే మనం చూడాలా. నిన్నటి దినాన లాస్ట్ 3 days లాస్ట్ టైం, ఇక 3 days కూడా కంటిన్యూటీగా మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించుకుంటూ వచ్చాను. మీరందరూ కూడా వింటున్నారని నేను నమ్ముతున్నాను, చూస్తున్నారని నమ్ముతున్నాను. ఈ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా నా నిండు కృతజ్ఞతలు. లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి కూడా తెలియచేయండి. పాటలు కూడా వ్రాసుకోండి, పాడండి, మరి ఆరాధించండి.